ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మొక్కుబడి. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయంలో మొక్కుబడి ఎంత ప్రాముఖ్యమైన విషయమో అనుకుంటున్నారో మనము గమనిద్దాం. యెఫ్తా ధైర్యం గల నాయకుడు, వెన్నుచూపని యోధుడు. హన్నా తన భర్తను, ఇంటిని శ్రద్ధగా చూసుకునే వినయం గల స్త్రీ. వీళ్ళిద్దరూ యెహోవా ఆరాధకులే. అయితే వాళ్ళిద్దరికీ ఒక పోలిక ఉంది. అదేంటంటే యెఫ్తా, హన్నా ఇద్దరు యెహోవాకు మొక్కుబడి చేసుకొని ఉన్నారు. దానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నారు. నేడు యెహోవాకు మొక్కుబడి చేసుకోవాలనుకునే వాళ్లకు యెఫ్తా, హన్నా చక్కని ఆదర్శం ఉంచారు. ఇంతకీ మొక్కుబడి అంటే ఏంటి? దేవునికి మొక్కుబడి చేసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యమైంది? యెఫ్తా, హన్నా నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు? ఈరోజు ఈ విషయాలు తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం మొక్కుబడి చేసుకోవడం అంటే దేవునికి చేసే ఒక ప్రాముఖ్యమైన ప్రమాణం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తానని, ఒక కానుకిస్తానని, ఫలానా సేవలో అడుగు పెడతానని, లేదా కొన్ని పనులకు దూరంగా ఉంటానని యెహోవాకు ప్రమాణం చేయొచ్చు. అయితే మొక్కుబడి అనేది స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించి ఎవరి బలవంతం లేకుండా చేసుకునేది. కానీ ఒక వ్యక్తి ఏదైనా చేస్తానని మొక్కుబడి చేసుకుంటే యెహోవా ఆ ప్రమాణాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తాడంట. అంతేకాదు, ఆ వ్యక్తి తాను చేసుకున్న మొక్కుబడిని గౌరవించాలని, దానికి కట్టుబడి ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఒట్టేసిన పనిని చేయడం ఎంత ప్రాముఖ్యమో మొక్కుబడిని చెల్లించడం కూడా అంతే ప్రాముఖ్యమని బైబిల్ చెప్తుంది. ఒట్టేయడం అంటే ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తానని లేదా పని చేయనని ప్రమాణం చేయడం. ఆదికాండం 14వ అధ్యాయం 22-23 వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి ధ్యానించండి. దేవునికి మనం చేసుకునే మొక్కుబడిని ఎంత ప్రాముఖ్యంగా ఎంచాలని బైబిల్ చెప్తుందో చూద్దాం. ఒక వ్యక్తి యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే అతను మాట తప్పకూడదు. తాను చేస్తానని మాటిచ్చిన ప్రతిదీ అతను చేయాల్సిందే అని మోషే ధర్మశాస్త్రంలో ఉంది. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసి చదవండి. తర్వాత సొలొమోను కూడా ఇలా రాశాడు: నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము అంటున్నాడు. దేవునికి చేసుకున్న మొక్కుబడి చాలా ప్రాముఖ్యంగా ఎంచాలని చెప్తూ యేసు ఇలా అన్నాడు: మీరు ఒట్టు పెట్టుకొని దాన్ని తప్పకూడదు, కానీ మీరు యెహోవాకు చేసుకున్న మొక్కుబడులను చెల్లించాలి అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు కదా అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో. మనం యెహోవాకు చేసే ఏ ప్రమాణాన్నైనా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచాలని స్పష్టంగా అర్థమవుతుంది. మొక్కుబడులను మనం చూసే విధానం యెహోవాతో మనకున్న సంబంధంపై ప్రభావం చూపిస్తుంది. ఆ విషయాన్ని దావీదు స్పష్టం చేస్తూ ఇలా అంటున్నాడు: యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అంటున్నాడు. ఇంతకీ యెఫ్తా, హన్నా యెహోవాకు చేసుకున్న మొక్కుబడులు ఏంటో తెలుసుకుందామా? వాటిని చెల్లించడం అంత తేలికేనా? కానే కాదు. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లే ముందు యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అమ్మోనీయులు దేవుని ప్రజల శత్రువులు కాబట్టి వాళ్లపై విజయం సాధించేలా సహాయం చేయమని యెఫ్తా యెహోవాను వేడుకున్నాడు. అంతేకాదు, అతను ఇలా మొక్కుబడి చేసుకున్నాడు: నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిందేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటాడు. యెహోవా యుద్ధంలో గెలిచేలా సహాయం చేయడం ద్వారా యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. యెఫ్తా ఇంటికి వెళ్ళినప్పుడు అతని కూతురే మొదటగా ఎదురొచ్చింది. కాబట్టి ఆమె యెహోవాకు ప్రతిష్ఠితం అవ్వాలి. అంటే ఆమె ఏం చేయాలి? యెఫ్తా చేసుకున్న మొక్కుబడిని చెల్లించాలంటే అతని కూతురు గుడారానికి వెళ్ళి యెహోవా సేవకే అంకితం అవ్వాలి. అయితే యెఫ్తా దీని గురించి ఏమాత్రం ఆలోచించకుండానే ఆ ప్రమాణం చేశాడా? లేదు. తనను కలవడానికి తన కూతురే మొదటగా ఎదురొస్తుంది. బహుశా అతను ఊహించకపోయి ఉండొచ్చు. అయితే ఆ విషయం అతనికి తెలిసినా తెలియకపోయినా యెహోవాకు చేసుకున్న ఆ మొక్కుబడిని చెల్లించడం అతనికి, అతని కూతురికి అంత తేలికైన విషయం ఏం కాదు. అందుకే యెఫ్తా తన కూతుర్ని చూసినప్పుడు నువ్వు నా గుండె బద్దలు చేశావు అంటాడు. తర్వాత అతని కూతురు తన కన్యత్వం గురించి ఏడవడానికి వెళ్ళిపోతుంది.
యెఫ్తాకు కొడుకులు లేరు, పైగా ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు, పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. యెఫ్తా వంశం ఇక్కడితో ఆగిపోతుంది. అయితే యెఫ్తా అతని కూతురు వాటికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. యెఫ్తా ఇలా అన్నాడు, నేను యెహోవాకు మాటిచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని. దానికి అతని కూతురు, నువ్వు మాట ఇచ్చినట్టే నాకు చెయ్యి అని చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35 నుంచి 39 వరకు ఒకసారి చూసినట్లయితే మనకు వీళ్ళ సంభాషణ అర్థమవుతుంది. యెఫ్తాను అతని కూతురు నమ్మకమైన యెహోవా సేవకుడు. అందుకే దేవునికి చేసుకున్న మొక్కుబడిని చెల్లించకుండా తప్పించుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళు రానివ్వలేదు. మొక్కుబడిని చెల్లించడం కష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళు దానికి కట్టుబడే ఉన్నారు. ఇక హన్నా ఏం చేసిందో చూద్దాం. హన్నా కూడా తన జీవితంలో కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవాకు మొక్కుబడి చేసుకుంది. పిల్లలు లేరని ఆమె బాధపడేది. పైగా ఇతరులు చేసిన ఎగతాళి వల్ల ఆ బాధ మరింత ఎక్కువైంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. అప్పుడు ఆమె తన మనసులోని భావాలని యెహోవాకు చెప్పుకొని ఈ ప్రమాణం చేసింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నువ్వు నీ సేవకురాలి బాధను చూసి నీ సేవకురాలైన నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నీ సేవకురాలికి ఒక మగపిల్లవాడిని ఇస్తే యెహోవా ఆ అబ్బాయి తాను బ్రతికిన రోజులన్నీ నిన్ను సేవించేలా నీకు ఇస్తాను, అతని తల మీద మంగలి కత్తి పడదు అని 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ ప్రార్థనకు జవాబుగా ఆ మరుసటి సంవత్సరంలోనే హన్నా మగబిడ్డ పుట్టాడు. అతనే సమూయేలు. హన్నా చాలా సంతోషించింది. కానీ ఆమె యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని మాత్రం మర్చిపోలేదు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు నేను ఇతని కోసం యెహోవాను అడిగానని చెప్పుకుంది. సమూయేలుకు దాదాపు 3 ఏళ్ళు ఉన్నప్పుడు హన్నా యెహోవాకు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. షీలోహులోని గుడారంలో సేవ చేసే ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరకు సమూయేలును తీసుకువెళ్ళి ఆమె ఇలా అంది, ఈ బాబు కోసమే నేను ప్రార్థించాను. నేను యెహోవాకు చేసుకున్న విన్నపాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు నేను అతన్ని యెహోవాకే ఇస్తున్నాను. అతను బ్రతికిన రోజులన్నీ యెహోవాకే చెందుతాడు. సమూయేలు గుడారంలోనే ఉండిపోయాడు. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో. తాను చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం హన్నాకు అంత తేలికేమీ కాదు. ఎందుకంటే ఆమె ఎంతో ఇష్టపడి తన కొడుకైన సమూయేలుతో ప్రతిరోజు సమయం గడపలేదు. అతను పెరిగి పెద్దవడాన్ని కళ్ళారా కూడా చూడలేదు. కానీ హన్నా యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని ప్రాముఖ్యంగా ఎంచింది. అందుకే ఆమె చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం కోసం త్యాగం చేసింది. మనము ప్రశ్నించుకుందాం, నేడు మనం ఎలాంటి మొక్కుబడులు చేస్తున్నాం? ఆ మొక్కుబడులు చెల్లించాలని మనం ఎంత బలంగా కోరుకోవాలో మనం గమనిద్దాం. ఒక క్రైస్తవుడు చేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన మొక్కుబడి ఏంటంటే తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం. సమర్పణ అంటే ఏం జరిగినా సరే ఎప్పటికీ యెహోవాను సేవించడానికే తన జీవితాన్ని ఉపయోగిస్తానని ఒక వ్యక్తి తన ప్రార్థనలో ప్రమాణం చేయడం. అంటే యేసు చెప్పినట్లుగా మనము మన జీవితాన్ని త్యాగం చేసి మన సొంత కోరికలు కాకుండా యెహోవాకే మొదటి స్థానం ఇస్తామని ప్రమాణం చేస్తాం. ఆ రోజు నుండి మనం యెహోవాకు చెందుతాం. కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా భావిస్తాం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అని. యెహోవాకు ఒక్కసారి మొక్కుబడి చేసుకున్నామంటే దాన్ని వెనక్కి తీసుకోలేము. యెహోవా సేవపై లేదా క్రైస్తవుడిగా జీవించడంపై ఆసక్తి కోల్పోయిన వ్యక్తి తాను దేవునికి నిజంగా సమర్పించుకోలేదని, తన బాప్తిస్మం చెల్లదని చెప్పలేడు. ఒకవేళ యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తి ఏదైనా గంభీరమైన తప్పు చేస్తే అతను యెహోవాకు, సంఘానికి జవాబుదారుడవుతాడు. యేసు మనల్ని చూసి మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేసావని అనాలని మనం ఎప్పటికీ కోరుకోం కదా. బదులుగా నీ పనుల గురించి, నీ ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి, నీ పరిచర్య గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. అలాగే మొదట్లో నువ్వు చేసిన పనుల కన్నా ఈ మధ్య చేసే పనులు మెరుగ్గా ఉన్నాయని కూడా నాకు తెలుసు అని యేసు మన గురించి చెప్పాలనుకుంటావు. మన సమర్పణకు అనుగుణంగా జీవిస్తూ యెహోవా సేవను ఉత్సాహంగా చేస్తూ ఆయన్ను సంతోషపెట్టాలని మనం కోరుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.